ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే we discuss about problems on LCM and HCF relation. ఓకే, అంటే గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ LCM HCF రిలేషన్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో వాటి గురించి డిస్కస్ చేయబోతాను. అయితే ఆల్రెడీ గత వీడియోలో ఈ టాపిక్ సంబంధించి అకాడమిక్ టెక్స్ట్ బుక్ 6వ తరగతిలో ఏమి ఇచ్చాడు అనేది మనము డిస్కస్ చేసాం. అలాగే ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చారో కూడా అవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. అయితే 6వ తరగతి టెక్స్ట్ బుక్లోనే ఈ చాప్టర్ మనకి పరిచయం చేశారు కాబట్టి తప్పనిసరిగా డిఎస్సి టెట్ వారు అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారు కూడా కొంచెం దీని మీద ఎక్కువ సమాచారం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. మనము దీని మీద నేర్చుకున్నటువంటి రిలేషన్ గురించి మనం గత వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ LCM ఇంటూ HCF. ఇది మనము గత వీడియోలోనే నేర్చుకోవడం జరిగింది. అంటే ఏవైనా 2 నెంబర్లు తీసుకొని ఆ 2 నెంబర్లకి LCM HCF కడితే ఆ 2 నెంబర్ల ప్రోడక్ట్ లబ్ధం ఎంత ఉంటుందో ఆ LCM HCF లబ్ధం కూడా అంతే ఉంటుందని గత వీడియోలోనే నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి, ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 2 నెంబర్లు తీసుకుందాం, 4, 20. వీటికి LCM ఎంత అవుద్దండి? వీటికి LCM 20 అవుద్ది. ఏవైనా 2 నెంబర్లు తీసుకున్నట్లయితే అందులో ఒక దాని యొక్క గుణిజం ఇంకోటి అయిందంటే ఆ గుణిజం ఏమవుద్ది? LCM అవుద్దని చెప్పాను. అంటే 4 టేబుల్లో 20 పోతుంది కాబట్టి 20 అనేది LCM. అదే 4, 20 అవే నెంబర్స్ తీసుకొని HCF కట్టండి. ఒక సంఖ్య యొక్క గుణిజం ఇంకో సంఖ్య అయినప్పుడు అందులో చిన్న సంఖ్య ఏమవుద్దంటే LCM HCF అవుద్దని చెప్పాం. సో 4 టేబుల్తో 20 పోతుంది కాబట్టి 4 అనేది HCF, 20 అనేది LCM. ఇది గతంలోనే LCM గురించి చెప్పుకున్నప్పుడు నేర్చుకున్నాం. అలాగే HCF గురించి చెప్పినప్పుడు కూడా నేర్చుకున్నాం. HCF ఎలా కట్టాలో LCM ఎలా కట్టాలో గత వీడియోలోనే నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, 2 నెంబర్లు తీసుకున్నాం, 4, 20. ఆ 2 నెంబర్లకి LCM HCF కట్టాం కదా. కట్టిన తర్వాత ఇప్పుడు మనం LCMని HCFతో భాగించదా? చూడండి, 4 టేబుల్లో 20 పోద్ది కదా, పోతుంది. 4, 5 20. అంటే HCF అనేది LCMని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది. కాబట్టి ఏవైనా 2 నెంబర్లు తీసుకొని ఆ 2 నెంబర్లకి LCM HCF కడితే ఆ LCM అనేది HCF చేత ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించబడుతుంది. LCM ఈజ్ ఆల్వేజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై HCF. ఓకేనా, LCM ఈజ్ ఆల్వేజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై HCF. కండిషన్ ఏంటంటే ఏవైనా 2 నెంబర్లు తీసుకొని ఆ 2 నెంబర్లకి LCM కట్టి HCF కడితే ఆ వచ్చిన LCM అనేది HCF చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అది కండిషన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అంటే ఇక్కడ నెంబర్స్ ఏది తీసుకున్నామండి? 4, 20. 4 ఒకటి, 20 ఒకటి. వీటికి LCM ఎంత వచ్చిందండి? 20. సో 4తో 20 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎంత అంటే 4, 5 20తో 20 అవుతుందా లేదా? 21 20. అంటే LCM అనేది ఇది LCM అనేది ఆ నెంబర్స్తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. సో LCM ఈజ్ డివిజిబుల్ బై నెంబర్స్ ఆల్సో. ఓకేనా, అంటే LCM అనేది HCFతో నిశ్శేషంగా భాగించబడుతుంది మరియు ఆ 2 నెంబర్లతో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది LCM. అంటే మీకు ఏమర్థమైందంటే ఇక్కడ LCM అనేది రెండింటి చేత భాగించబడుతుంది. ఏంటంటే HCF చేత భాగించబడుతుంది, నెంబర్స్తో కూడా భాగించబడుతుంది LCM అనేది. ఇది కండిషన్ అండి. ఇంకే నెంబర్లను తీసుకోండి, ఉదాహరణకి 3, 5 తీసుకుందాం. వీటికి LCM ఎంత అవుద్దండి? LCM 2 ప్రైమ్ నెంబర్స్ ఇస్తే గుణించండి. LCM 15. 2 ప్రైమ్ నెంబర్స్ ఇస్తే HCF ఎంత అవుద్దండి? 1. ఇది LCM, ఇది HCF. ఓకేనా, ఇప్పుడు చూడండి, HCF 1 అనేది 15 భాగిస్తుందా లేదా? భాగిస్తుంది. ఒక 15. సో 2 నెంబర్లు తీసుకుని దానికి LCM HCF కట్టినప్పుడు HCF చేత LCM నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎందుకంటే 1 చేత భాగిస్తే 115 15. సో ఒకటో కండిషన్ అయింది. నెక్స్ట్ ఈ నెంబర్స్ ఏంటండి? 3 1
ఐదో నెంబర్స్. వీటికి ఎల్సిఎం ఎంత వచ్చిందండి 15. సో 3 టేబుల్లో 15 ఉందా లేదా, 3 5 పోతుంది. అంటే 3 అనేది 15 నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థం. అలాగే 5 చూడండి, 5 3 15, 5 3 అంటే ఆ రెండు నంబర్లు 15ని నిశ్శేషంగా భాగిస్తాను. 3 టేబుల్లో 15 ఉంది, 5 టేబుల్తో కూడా 15 పోతుంది. అంటే ఏంటి అర్థమైంది ఇక్కడ, ఎల్సిఎం అనేది రెండు నెంబర్లకి ఎల్సిఎం కట్టే హెచ్ఎఫ్ కట్టినప్పుడు ఆ ఎల్సిఎం అనేది ఆ రెండు నెంబర్ల చేత నిశ్శేషంగా భాగించబడాలి, అలాగే హెచ్ఎఫ్ చేత కూడా నిశ్శేషంగా భాగించబడాలి. అప్పుడు మాత్రమే ఆ డేటా అనేది కరెక్ట్ అని అర్థం. ఓకేనా, దీని మీద బిట్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, రెండు సంఖ్యల కసాగు 320 అయినా క్రింది వాటిలో గసాబా ఏది? క్రింది వాటిలో గసాబా రెండు సంఖ్యల కసాగు ఇచ్చాడు 320, అయితే వాటి గసాబా ఏమై ఉంటుందని అడిగాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీని ముందు చెప్పినటువంటి మనము ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు చెప్పాం కదా, ఆ పాయింట్స్ ఆధారంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఆప్షన్స్ బట్టి ఈ ప్రాబ్లం మనం చేయగలం. ఎందుకంటే రెండు సంఖ్యల కాసాగు ఇచ్చాడు. రెండు సంఖ్యల కాసాగు 320 ఇచ్చాడు. కాసాగు గసాబా కావాలి. రెండు సంఖ్యల కాసాగుని ఎల్లప్పుడూ గసాబా అనేది నిశ్శేషంగా భాగిస్తుంది, అంతే కదా. సో ఇందులో ఏ సంఖ్య అయితే దీనిని నిశ్శేషంగా భాగిస్తుందో అదే దాని గసాబా, అంతే కదా. రెండు సంఖ్యలకి ఎల్సిఎం కట్టామంటే ఆ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తుంది, అర్థమైందా. కాబట్టి ఈ ఆప్షన్స్లో ఏదైతే దీన్ని నిశ్శేషంగా భాగిస్తుందో అదే దాని గసాబా. సో వీటిని మనము డివిజిబుల్ టూల్స్ ప్రకారంగా చూసుకున్నాం. ఒకటే గత వీడియోలో ఎల్సిఎం చెప్పినప్పుడు చెప్పాను ఎలా చూసుకోవాలనేది. సో 15 టేబుల్తో తెగుతుందో చూసుకోండి దాన్ని. 15 2 30, ఇంకా 2 మిగిలితే 20. 15 టేబుల్లో 20 లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 12 టేబుల్ చూడండి, 12 2 24, ఇంకెంత ఉందండి, 32లో 24 పోతే 8. 80 0 పక్కన పెడితే 80 అవుద్ది. 80 అయినప్పుడు 12 టేబుల్ 80 అనేది లేదు. డివిజిబుల్ రూల్స్ ప్రకారంగా 3 4 అనుకుని 3 టేబుల్ తోటి 4 టేబుల్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 18 చూసుకోండి. 18తో ఇది పోతుందా అంటే 18 టేబుల్ చూసుకున్నట్లయితే 18 2 36 అయిపోతుంది. 18 1 18. 32లో 18 పోతే 14 ఉంటుంది. 14 ఇక్కడ పక్కన పెడితే 140. 18 టేబుల్లో 140 లేదు. 18 టేబుల్ మీకు ఇబ్బందిగా ఉంటే 9 2 రాసుకోండి. 9 టేబుల్తో ఇది 2 టేబుల్తో అవుతుంది, 0 ఉంది, కానీ 9 టేబుల్తో కూడా అవ్వాలి, అప్పుడే 18తో అవుద్ది. 9 టేబుల్తో అవ్వాలి, 2 టేబుల్తో అయితేనే 18 టేబుల్తో అవుద్ది. 9 టేబుల్తో అవ్వాలంటే అందులో అన్న అంకెల మొత్తం కూడా అండి 3 2 ఎంత అంటే 5. 5 9 టేబుల్లో ఉందా, లేదు, కాబట్టి 18తో అవ్వదు. ఏ ఒక్కదాంతో అవ్వకపోయినా అది 18 టేబుల్తో అవ్వదు. ఈ విధంగా డివిజిబుల్ రూల్స్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ 16 చూడండి. 16 20s, 16 2 32, 16 0 0, కాబట్టి 16 20s ఎంత అవుతుందండి 320. కాబట్టి ఆన్సరు 16. సో కసాగిచ్చి గసాబా కనుక్కోమన్నప్పుడు ఆప్షన్స్లో ఏదైతే దాన్ని నిశ్శేషంగా భాగిస్తుందో అదే దాని యొక్క ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండి, రెండు సంఖ్యల గసాబా 14 అయినా కింది వాటిలో కసాగు కానిది ఏది అడిగాడు. గసాబా ఇచ్చాడు, కసాగు కానిది అడిగాడు. అంటే 4 ఆప్షన్స్లో ఒకటి కసాగు కానిది ఉంది. అంటే 3 కసాగులు. 3 కసాగులు అంటే గసాబాతో 3 భాగించబడతాయి, ఒకటి మాత్రం భాగించబడదు. అదేదో కనుక్కోవాలని అర్థం. ఓకే, చూద్దాం. 14తో ఇప్పుడు ఇక్కడ కసాగిచ్చి గసాబా కట్టమన్నప్పుడు రివర్స్లో వీటితో చెక్ చేసాం. ఇప్పుడు గసాబా ఇచ్చి కసాగ్ చూసి చెక్ చేసినప్పుడు ఈ గసాబాతో వీటిని చెక్ చేయాలి. ఓకేనా, చూద్దాం. 14తో 224 అవుతుందా లేదా చూడాలి. 14తో 14 కోట్ల 14, ఇంకెంత ఉందండి 8 84. 14 టేబుల్ 84 ఉందా, లేదు, ఉంది. 14 6 84. సో ఇది అవుతుంది. సో ఇది కసాగు అవుతుంది అనమాట, డివిజిబుల్ అవుతుంది కదా గసాబుతో. నెక్స్ట్ అండి 14 టేబుల్తో 252 చూద్దాం. 14 2 28 అయిపోతుంది. 14 కోట్ల 14, 25కి 14 పోతే ఇంకా 11 ఉంది, ఇంకా 11 ఉంది, పక్కన పెడితే 112. 14 అంతలు 112, 14 8లు 112. సో ఇది కూడా 14తో డివిజిబుల్ అవుతుంది. గసాబాతో డివిజిబుల్ అయినవన్నీ కసాగులు అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ అండి 14 టేబుల్ చూడండి. 14 2 28, 14 3 42, 14 3 42, ఇంకెంత ఉందండి 2 పక్కన పెడితే 28. అంటే 14 2 28 అయిపోతుంది. ఇది కూడా కాసాగే. ఈ 3 కాసాగులు అయ్యాయి, ఎందుకంటే దీంతో నిశ్శేషంగా భాగించబడ్డాయి కాబట్టి. లాస్ట్ చూద్దాం. 14 1 14, ఇంకెంత ఉందండి 7 పక్కన పెడితే 76. 14 టేబుల్లో 76 లేదు. 14 4 56, 14 5 70,
14 ఆరులు 84. ఓకేనా? కాబట్టి ఇది దీని చేత నిశ్శేషంగా భాగించబడలేదు, అంటే ఇది ఎల్సిఎం అవ్వదు. అడిగింది కూడా ఎల్సిఎం కాని జరిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఇది, ఇవి కాదు, ఇవి ఎల్సిఎంలు అవుతాయి. ఎల్సిఎం కాని జరిగాడు కాబట్టి ఆన్సర్ ఇదనమాట. ఈ విధంగా మనము ముందు చెప్పినటువంటి ఆ రిలేషన్ బట్టి ఈ ప్రాబ్లమ్స్ మనము చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఎందుకు 14 టేబుల్తో ఇబ్బందిగా ఉంటే దీని డివిజిబుల్ రూల్స్ ప్రకారంగా ఎలా రాయొచ్చండి? 7 × 2 రాయొచ్చు కదా. 14ని 2 టేబుల్తో రావాలి, 7 టేబుల్తో అవ్వాలి. 2 టేబుల్తో అవుద్ది, చివరిన 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా 2 టేబుల్తో అవుద్ది. 7 టేబుల్ చెక్ చేయండి. 7 3 21, ఒకటి పెడితే 7 14 అవుతుంది. ఇది చూడండి, 7 2 ఉంది కాబట్టి 2 టేబుల్తో అవుద్ది. 7 టేబుల్తో చూడండి, 7 4 28, 7 3 21, ఇంకా 4 ఉంది పక్కన పెడితే 42, 7 6 42. సో 2 అయింది కాబట్టి 14తో అయింది. నెక్స్ట్ చివరిన 8 ఉంది కాబట్టి 2తో అయింది. ఇంకా 7తో చూడండి, 7 6 42, 7 6 42, ఇంకా 2 ఉంది పక్కన 28, 7 4 28, 2తో అయింది కాబట్టి 14తో అయింది. కానీ ఇది మాత్రం అవ్వదు. అంతేనా? ఈ విధంగా మనము డివిజిబుల్ రూల్స్ అని ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకే ప్రాబ్లం ఉందండి, చూద్దామండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మరో ప్రాబ్లం చూద్దాం. 2 సంఖ్యలు హెచ్సిఎఫ్ 18, ఎల్సిఎం 140, ఒక సంఖ్య 20 అయినా రెండో సంఖ్య ఎంత? క్లియర్గా ఇక్కడ ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అలాగే ఒక సంఖ్య ఇచ్చాడు. రెండో సంఖ్య కావాలంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే రిలేషన్, 2 సంఖ్యల ప్రొడక్ట్ ఆ 2 సంఖ్యల ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ల ప్రొడక్ట్కి ఈక్వల్, అంతే కదా. N1 ఎంత అంటే ఇక్కడ 20, N2 మనకి ఇవ్వలేదు, అదే కొనుక్కోవాలి. ఎల్సిఎం ఎంత అంటే 140, హెచ్సిఎఫ్ ఎంత అంటే 18. N2 కావాలంటే ఇక్కడ 20 ఇక్కడ గుణిస్తుంది, ఇడిస్తే భాగిస్తుంది. ఓకేనా? 27 జా 7 18 జా 126. సో ఆన్సర్ 126 కనబడుతుంది కదా. ఇదే ఆన్సర్. మనకి ఈ డేటా ప్రకారంగా మనం తెలిసిన ఆ రిలేషన్ సూత్రం ప్రకారంగా ఇదే ఆన్సరు. కానీ ఆన్సర్ తప్పు. ఎందుకు తప్పు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 2 సంఖ్యలకి హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ కట్టినప్పుడు ఆ హెచ్సిఎఫ్ చేత ఎల్సిఎం తప్పనిసరిగా భాగించబడాలి, మరియు ఆ 2 సంఖ్యల చేత కూడా ఎల్సిఎం తప్పనిసరిగా భాగించబడాలి. 2 కండిషన్స్ అప్లై అయితేనే అప్పుడు ఆడు ఇచ్చిన సమ్లో డేటా కరెక్ట్గా ఉన్నట్టు. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అండి ఇక్కడ 18, ఎల్సిఎం ఎంత అండి 140. 18 చేత 140 భాగించబడుతుందా చూద్దాం. 18 చేత 140 భాగించబడుతుందా? 18 7 7 56 5 126, ఎంత మిగిలిందంటే 14. సో నిశ్శేషంగా భాగించబడలేదు. అంటే హెచ్సిఎఫ్ చేత ఎల్సిఎం భాగించబడలేదంటే ఆన్సర్ వచ్చినప్పుడు కూడా డేటా కరెక్ట్గా లేదు, ఇచ్చిన దత్తాంశం సరిగా లేదు. ఆన్సర్ ఇదనమాట. ఓకేనా? హెచ్సిఎఫ్తో భాగించబడకపోయినా, సంఖ్యతో భాగించబడకపోయినా దత్తాంశం సరిగా లేదని పెట్టాలి తప్ప ఆన్సర్ ఉందని చెప్పి పెడితే తప్పు. కండిషన్స్ కూడా అప్లై అవ్వాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 20తో ఇది భాగించబడుతుంది, 27 జా హెచ్సిఎఫ్ చేత భాగించబడాలి, 20 చేత సంఖ్యతో కూడా భాగించబడాలి, రెండింటితో కలిపి భాగించబడాలి. ఒకదాంతో భాగించి ఇంకోదాంతో భాగించబడకపోయినా అది దత్తాంశము సరిగా లేనట్టే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అండి, 2 సంఖ్యల ఎల్సిఎం 180, హెచ్సిఎఫ్ 12, ఒక సంఖ్య 48 అయినా రెండో సంఖ్య ఎంత అన్నాడు. సో ఈ సమస్య చూసినట్టే మనకు గుర్తుకొచ్చింది ఏంటంటే N1 × N2 = ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, అంటే 2 సంఖ్యల లబ్ధము = ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో N1 ఎంత అండి 48 ఇంటూ N2 తెలియదు, ఎల్సిఎం ఎంత అండి 180, హెచ్సిఎఫ్ ఎంత 12. N2 కావాలంటే ఇక్కడ 48 గుణిస్తుంది, ఇడిస్తే భాగిస్తుంది. 12 4 48, 4 టేబుల్తో ఎంత పోతుంది చూడండి, 4 4 జా 16, ఇంకా 2 ఉంది 20, 4 5 జా 20. ఓకేనా? ఎంత వచ్చిందండి 45. సో 45 ఆన్సర్ చూసి టిక్ పెడతాం. కానీ ఆన్సర్ ఇది కాదు. ఎందుకు కాదంటే హెచ్సిఎఫ్ ఎంత 12, ఎల్సిఎం ఎంత 12 చేత భాగించబడుతుందో లేదు చూడండి. 12 చేత అంటే హెచ్సిఎఫ్ చేత ఎల్సిఎం భాగించబడుతుందో చూద్దాం. 12 1 12 6 12 5 6, అంటే 12 15 తెగిపోయింది. అంటే హెచ్సిఎఫ్ చేత ఎల్సిఎం డివిజిబుల్ అయింది. హెచ్సిఎఫ్ ఒకదాంతో అయితే సరిపోదు, ఆ నెంబర్ కూడా ఉంది కదా, ఆ సంఖ్యతో కూడా అవుతుందో చూసుకోండి. ఎల్సిఎంని 180 48 చేత. ఓకేనా? ఎంతలో పోతుంది చూడండి, 48 ఎంత పోతుంది చూడండి, 48 3s పోతుంది, 3లు 48 3 జా అంటే 3 8 24 2 3 4 12 2 14. ఓకేనా?
ఇప్పుడు 80లో 180లో 44 పోతే ఎంత పోతుందండి, ఎంత మిగులుతుందండి 36. కానీ శాసనం 0 వచ్చిందా, రాలేదు. అంటే హెచ్సిఎఫ్తో భాగించబడింది కానీ సంఖ్య చేత భాగించబడలేదు. రెండింటి చేత కూడా భాగించబడాలి ఎల్సిఎం. అందులో ఏ ఒక్కదంతా భాగించబడకపోయినా ఇచ్చిన దత్తాంశం సరిగా లేదని చెప్పాలి తప్ప ఆన్సర్ వచ్చిందని చెప్పి టిక్ పెడితే తప్పు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో దీని ముందు చెప్పిన ప్రాబ్లమ్స్, ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, 2 నెంబర్లు తీసుకుందాం. 25, 30 వీటికి హెచ్సిఎఫ్ కడదాం. 25కి 30కి హెచ్సిఎఫ్ మీరు ఎలా కట్టుకున్నా ఒకటే. డివిజన్ మెథడ్లో కడదాం. 25 1 × 25, 5 రిమైండర్, మళ్ళీ డివిజన్ని మళ్ళీ డివిజన్ చేయాలి. 5 5 × 25, 0. ఇది హెచ్సిఎఫ్. ఓకేనా. సో దీని హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. 2 సంఖ్యలకి హెచ్సిఎఫ్ కట్టాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న రిలేషన్ ఎలా అర్థం చేసుకుంటారంటే, హెచ్సిఎఫ్ ద్వారా 2 సంఖ్యలు రాబట్టగలమా, అది రాబట్టొచ్చా రాబట్టలేమనో తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత అంటే హెచ్సిఎఫ్ 5 ఎంతలండి 30. ఈ హెచ్సిఎఫ్తో 6 అనే నెంబర్ గుణించడం వల్ల 5 6లు 30 వచ్చింది. అలాగే ఈ హెచ్సిఎఫ్తో 25ని 5 × 5 5 5లు 25, 5తో గుణించడం వల్ల 25 వచ్చింది. అంటే ఏవైనా 2 సంఖ్యలకి హెచ్సిఎఫ్ కట్టిన తర్వాత ఆ హెచ్సిఎఫ్తో మనం తిరిగి ఆ నెంబర్లు మనము రాబట్టచ్చు. కాబట్టి హెచ్సిఎఫ్ తెలిస్తే ఆ 2 నెంబర్ ఎలా రాస్తామని జాగ్రత్త చూడండి. ఇక్కడ హెచ్సిఎఫ్తో 6ను గుణించాం, ఇక్కడ హెచ్సిఎఫ్తో 5ను గుణించాం. గుణించే సంఖ్యలు 5 6లు అనేవి ఏ సంఖ్యలు అంటే కో ప్రైమ్ నెంబర్స్. అంటే ఆ రెండిట్లకి ఉమ్మడిగా ఒకటే కారణాంకం ఉంటుందని అర్థం. ఓకేనా. ఈ విధంగా హెచ్సిఎఫ్తో 2 కో ప్రైమ్ నెంబర్స్ని గుణించడం ద్వారా ఆ 2 సంఖ్యలు ఏర్పడతాయని అర్థం. సో హెచ్సిఎఫ్ అనేది హెచ్ అనుకోండి, దీనిని ఏతో గుణిస్తాము, ఇదొక సంఖ్య. హెచ్సిఎఫ్ని హెచ్ అనుకోండి, దీన్ని బీతో గుణిస్తాము, ఇదొక సంఖ్య. అయితే ఇక్కడ ఏబీలు అనేవి ఏ నెంబర్లు అవ్వాలండి, కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, అవ్వాలి. సో ఆ విధంగా మనకి హెచ్సిఎఫ్ తెలిస్తే 2 నెంబర్లు మనం సాధించవచ్చు. ఓకేనా. ఉదాహరణకి చూడండి, హెచ్సిఎఫ్ 3 అండి. అయితే నెంబర్స్ ఏమవుతాయి అని అడిగాడు అనుకోండి. నెంబర్స్ ఏమవుతాయంటే ఇక్కడ మనకి 2 అవుతాయి. 2 నెంబర్లు 3x 1 3y 1. కాకపోతే XYలు 2 ఏ నెంబర్లు అవ్వాలండి, కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. హెచ్సిఎఫ్ 3 అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయి 3x 3y. ఈ లాజిక్ ప్రకారం మనం రాబట్టాం. అలాగే హెచ్సిఎఫ్ ఏది తెలిసినా నెంబర్స్ ఈజీగా మనం రాబట్టచ్చు. ఒకదాన్ని xతో గుణిస్తాం, అలాగే మరోసారి yతో గుణిస్తాం. అదే హెచ్సిఎఫ్ 5 అయిందనుకోండి, ఆ నెంబర్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ 5x 5y, 5x 5y. హెచ్సిఎఫ్ 8 అయిందనుకోండి, ఆ నెంబర్స్ ఏమవుతాయండి 8x 8y. కాకపోతే కండిషన్ అంటే XYలు అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలా. కో ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ అయినా, ఆ 2 ప్రైమ్ నెంబర్స్ అయినా, ఆ 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలైనా, 2 వరుస సంఖ్యలైనా, అలాగే తెగని సంఖ్యలైనా, ఒకే టేబుల్తో తెగనివి, ఈ 3 కూడా కో ప్రైమ్ అవుతాయి. కో ప్రైమ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. సో ఈ విధంగా హెచ్సిఎఫ్తో గుణించే 2 సంఖ్యలు తప్పనిసరిగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, వరుస సంఖ్యలు అవ్వాలి, తెగని సంఖ్యలు అవ్వాలి. ఆ 3 కండిషన్ అన్నమాట. ఆ విధంగా వాటితో గుణిస్తే వచ్చేవే సంఖ్యలు ఏర్పడతాయని అర్థం, హెచ్సిఎఫ్తో ఈ సంఖ్యలు గుణిస్తే. ఓకేనా. ఇప్పుడు ఉదాహరణకి మరొక చూద్దామండి. 3 5ల గసాబా ఎంత అండి, 1. 3 5ల గసాబా 1. ఇప్పుడు జాగ్రత్త చూడండి, గసాబా 1 అయినప్పుడు ఈ గసాబా 1తో 3 గుణిస్తే 3 వస్తుంది, 1తో 5 గుణిస్తే 5 వస్తుంది. 2 ఏ నెంబర్లు అంటే కో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. అలాగే 4 16ల హెచ్సిఎఫ్ ఎంత అంటే 4. హెచ్సిఎఫ్ ఎంత 4. ఈ హెచ్సిఎఫ్తో 1ని గుణించడం ద్వారా 4 వస్తుంది. ఈ హెచ్సిఎఫ్తో 4ని గుణించడం ద్వారా 16 వస్తుంది. హెచ్సిఎఫ్తో 1ని గుణించాం, హెచ్సిఎఫ్తో 4ని గుణించాం. అంటే ఈ గుణించిన 2 నెంబర్లు కూడా 1 4 ఏ సంఖ్యలు అండి, కో ప్రైమ్ నెంబర్స్. అన్నిటికీ ఉమ్మడి కారణాంకం 1 ఉంటుంది. ఓకేనా. ఉదాహరణకి 10 20ల గసాబా ఎంత అండి, 10. 10 20ల గసాబా 10. ఈ గసాబాతో ఈ సంఖ్యలు రాబట్టచ్చు. ఎలాగంటే 10 × 1 10, మళ్ళీ గసాబాతో 10 × 2 20, 10 2 20. ఈ గసాబాతో 1ని గుణించడం ద్వారా ఒక సంఖ్య వచ్చింది, గసాబాతో 2ని గుణించడం ద్వారా ఇంకో సంఖ్య వచ్చింది. ఇక్కడ గుణించే సంఖ్యలు 1 2 ఏ సంఖ్యలు అంటే కో ప్రైమ్ వరుస సంఖ్యలు, కో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా.
ఈ విధంగా గసాబ ద్వారా మనం నంబర్లని రాబట్టవచ్చు. ఈ కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. సో గసాబ 5 అయితే నెంబర్స్ ఏమవుతాయి 5x 5y, గసాబ 6 అయితే 6x 6y. ఓకేనా, ఈ విధంగా మనము రాబట్టడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏముంది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే 2 సంఖ్యల గసాబ 11, కసాగు 385, అందు ఒక సంఖ్య 75 125 మధ్య కలదు అని రెండో సంఖ్య ఎంత అంటే గసాబ ఇచ్చాడు, కసాగు ఇచ్చాడు, కానీ ఇక్కడ ఆ 2 సంఖ్యల గురించి కూడా మనకు డైరెక్ట్గా చెప్పలేదు. కానీ ఒక సంఖ్య ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే 75 125 మధ్య ఉంటుంది అన్నాడు తప్ప అదే సంఖ్య అని చెప్పలేదు. కానీ హెచ్సిఎఫ్ ఎల్సిఎం చెప్పినప్పుడు ఒక సంఖ్య ఇస్తే రెండో సంఖ్య ఈజీగా కట్టచ్చు. ఆ రిలేషన్ బట్టి n1 × n2 = ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్లో ఆ నెంబర్స్ ప్రతిక్షేపిస్తే రెండో సంఖ్య వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఆ సంఖ్య కూడా చెప్పలేదు, 75 125 మధ్య ఉంటుంది అన్నాడు తప్ప అదే సంఖ్య చెప్పలేదు. అంటే ఇక్కడ రెండో సంఖ్య మొదటి సంఖ్య రెండు చెప్పనట్టే. ఈ విధంగా 2 సంఖ్యలు చెప్పినప్పుడు కసాబా కసాగే ఇచ్చినప్పుడు అందులో రెండో సంఖ్య కట్టమన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ సంఖ్యలు తెలియనప్పుడు ఏం చేస్తామంటే గసాబ నుంచి మనం సంఖ్యలని మనము తయారు చేయాలి. మనం ముందే చెప్పుకున్నాం కదా, గసాబ నుంచి సంఖ్యలు రాస్తూ ఉంది. సో ఇక్కడ గసాబ ఎంత అంటే ఇక్కడ గసాబ 11 కదా, ఈ గసాబ నుంచి సంఖ్యలు ఏమవుతాయండి 11x 1 11y 1 11x 1 11y 1. సో ఈ xyలు ఏ సంఖ్యలు అవ్వాలండి కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ అని అవ్వాలి, 2 వరుస సంఖ్యలను అవ్వాలి. ఓకేనా, తెగన సంఖ్యలను అవ్వాలి. సో 2 సంఖ్యల లబ్ధం = ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత అండి 385, హెచ్సిఎఫ్ ఎంత అండి 11. ఓకేనా, ఈ సమ్మలో మనకి 2 సంఖ్యలు ఏ ఒక్క సంఖ్య కూడా మనకు చెప్పలేదు. ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు తప్ప ఒక సంఖ్య ఎంత అని చెప్పలేదు, 2 సంఖ్య కొనుక్కోమన్నాడు. అప్పుడు సంఖ్యలు తెలియనప్పుడు ఏం చేయాలి, గసాబా నుంచి మనం నెంబర్స్ ఫ్రేమ్ చేయాలి. ఎలా చేయాలో చెప్పాం కదా, ఒకదాన్ని x ఒకదాన్ని yతో గుణిస్తే సరిపోద్ది గసాబతో 11x 11y. 2 సంఖ్యల లబ్ధము = ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ మనం ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ xyని ఇక్కడ ఉంచండి, 385 × 11/11 × 11. ఈ 11 2 ఇక్కడ గుణిస్తానే 7 వస్తే భాగిస్తాయి. అంటే నాన్ మ్యాథ్స్ కోసం చెప్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడ 11 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, 11 పోయింది కదండి, ఇక్కడ 2 మిగిలిందండి 385/11. 11తో భాగించండి, 11 మూలు 33, 38కి 33 పోతే ఇంకా 5 ఉంటుంది. 5 పక్కన పెడితే 55, 11 5లో 55. సో ఇక్కడ xy వాల్యూ ఎంత వచ్చిందండి, ఇక్కడ 35 వచ్చింది. xy వాల్యూ 35 వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. xyలు అనేవి ఏ సంఖ్యలండి కో ప్రైమ్ నెంబర్స్. అంటే దీన్ని 2 కో ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాయాలి. 2 కో ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాయాలి దీనిని. చూద్దాం, 1 × 35 అలాగే 5 × 7 ఈ 2 విధాలుగా రాయొచ్చు 35ని. ఒక 35, 5 7 35. ఇప్పుడు ఈ పేరును చెక్ చేద్దాం. ఈ పేరుని చెక్ చేసినప్పుడు x విలువ 1, y విలువ 30 తీసుకుందాం. 11x అంటే ఒక నెంబరు, అంటే 11 × 1 11 11 11y ఎంత అండి 35. 11 35 11 5 30 55 11 3 33 5 38 385. సో ఈ పేరుని తీసుకున్నప్పుడు ఇది x ఇది y అనుకోండి, 11x 11y వేసాం. అయితే ఈ నిన్న నెంబర్లు అవుతాయా? కండిషన్ ఏంటంటే ఒక సంఖ్య 75 125 మధ్య ఉందన్నాడు ఒక సంఖ్య. ఈ రెండింటిలో ఏదైనా 75 125 మధ్య వచ్చిందా? రాలేదు. 11 అనేది వాటి మధ్య లేదు, 385 వాటి మధ్య లేదు. ఒక సంఖ్య ఖచ్చితంగా 75 125 మధ్య ఉందన్నాడు. మరి కనీసం ఒకటైనా రావాలి కదా అందులోనే. కాబట్టి ఈ పేరు అనేది మనకి ఇక్కడ అవ్వదు. నెక్స్ట్ అండి 5 7 తీసుకోండి. 5 7 తీసుకుంటే 11x అంటే 11 5 55, 11y అంటే 11 7 77. అంటే దీన్ని x అనుకోండి, దీన్ని y అనుకోండి. ఈ 2 పేరు చూడండి. ఒక సంఖ్య 75 125 మధ్య ఉందన్నాడు. 75 125 మధ్య ఉంది కదా, సరిపోయింది. రెండో సంఖ్య కనుక్కోమన్నాడు కదా. రెండో సంఖ్య ఏంటి? దాని మధ్య లేనిది. ఒక సంఖ్య అయితే 75 125 మధ్య ఉందన్నాడు, అదేంటి తెలిసిపోయింది. రెండో సంఖ్య వాటి మధ్య లేనిది ఎటు వచ్చిందండి 55 కదా. ఇది 75కి 125 మధ్య అలాగా లేదు కదా. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 55. ఓకేనా, కావాల్సిన ఆన్సర్ 55. మరి ఆప్షన్ బట్టి ఎలా చేస్తాము? ఆప్షన్ బట్టి 2 రకాలుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ 75 125 మధ్య ఒక సంఖ్య ఉందన్నాడు, రెండో సంఖ్య వాటి మధ్య లేనిది. ఈ 3 కూడా వాటి మధ్య ఉన్నాయి, 75కి 125 మధ్య లేనిది ఇదే కదా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పద్ధతులు ఎలా చేయొచ్చు అంటే మీకు చెప్పానండి. గసాబా అనేది ఆ సంఖ్యలకి కారణాంకం.
గసాబ్ అనేది ఆ సంఖ్యలకి కారణాంకం అవుద్ది. ఎందుకని ఉదాహరణ చూడండి, 5, 10 తీసుకోండి. దీనికి గసాబ్ ఎంత అండి? 5. గసాబ్ ఎంత? 5. 5 అనేది 5కి కారణాంకమే, 10కి కారణాంకమే. అంటే ఈ గసాబతో 5ని భాగించవచ్చు, గసాబతో 10ని భాగించవచ్చు కదా. ఏ సంఖ్యను తీసుకోండి, 3, 12. వీటి గసాబ్ ఎంత అండి? 3. సో 3 అనేది 3ని భాగిస్తుంది, 3 అనేది 12ని భాగిస్తుంది. అంటే హెచ్సిఎఫ్ అనేది ఆ రెండు సంఖ్యలను భాగిస్తుందని అర్థం, అంతే కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, సింపుల్గా ఇక్కడ హెచ్సిఎఫ్ మనకు తెలుసు, ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో 11తో ఏది భాగిస్తుందో అదే ఆన్సరు, అంతే కదా. అంటే ఇవి సంఖ్యలు కదా, సంఖ్యలు ఇప్పుడు హెచ్సిఎఫ్ భాగిస్తుంది ఇంకా చూపించాం మనం ఉదాహరణ మీకు. సో సంఖ్యల్ని హెచ్సిఎఫ్ భాగిస్తుంది కదా, అప్పుడు ఈ 11తో ఏది భాగిస్తుంది చూడండి, 11 7 పోతుంది, 11 8 పోతుంది, 11 9 పోతుంది, 11 5 పోతుంది, 4 భాగిస్తున్నాయి. అయితే ఆన్సర్ ఏంటి? కండిషను 75 120 మధ్య ఉన్న సంఖ్య ఏది? ఇవన్నీ అవుతాయి. మనకు రెండో సంఖ్య ఏంటి? వాటి మధ్య లేనిది, ఇది అవుద్ది ఆన్సర్. ఓకేనా. హెచ్సిఎఫ్ నుంచి కూడా వీటిని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మరో సమ్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్, రెండు సంఖ్యల కసాగు 4641, గసాబ 21, అందు ఒక సంఖ్య 200 మరియు 300 మధ్య కలదు. అయినా ఇంకో సంఖ్య అది, ఇది కూడా సేమ్ సంఖ్య లేదని చెప్పలేదు. ఒక సంఖ్య 200కి 300 మధ్య ఉంది, రెండో సంఖ్య కనుక్కోమన్నాడు. రెండో సంఖ్య వీటి మధ్య లేనిది, వీటి మధ్య లేనివి ఇవి 4, వీటి మధ్య లేనివే. ఆప్షన్స్ పెట్టి వెంటనే వెళ్ళలేము. 347, 357, 367, 377, ఈ 4 కూడా వీటి మధ్య లేనిదే. వాటి మధ్య లేనిదే రెండో సంఖ్య, మధ్య ఉన్నది ఒక సంఖ్య, మధ్య లేనిది రెండో సంఖ్య. సో ఆప్షన్స్ బట్టి అంత వేగంగా వెళ్ళలేము. సో మన లెక్క ప్రకారంగా సంఖ్యలు కూడా మనకు చెప్పలేదు, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చాడు కాబట్టి హెచ్సిఎఫ్ నుంచి మన సంఖ్యలను ఫ్రేమ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎంత అంటే ఇక్కడ 21, ఆ సంఖ్యలు ఏమవుతుందంటే 21x ఇంటూ 21y. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్. ఇక్కడ XY ఏ సంఖ్యలు అండి? కో ప్రైమ్ నెంబర్స్, మర్చిపోవద్దు. ఓకేనా. ఇప్పుడు XYని ఇక్కడ ఉంచండి, 4641 ఇంటూ 21 బై ఈ రెండు 21 అక్కడ గుణిస్తే ఇటు వస్తే భాగిస్తాయి. ఒక 21 క్యాన్సిల్ అయిపోద్ది. 4641 బై 21, 21తో భాగిద్దామంటే 21 రెళ్ళు 42, 46లో 42 పోతే ఇంకా 4 ఉంటుంది, పక్కన పెడితే 44, 22 రెళ్ళు 42, మళ్ళీ 2 ఉంటుంది, 44లో 42 పోతే 2 ఉంటుంది, 2 పక్కన పెడితే 21, 21 ఒకట్లు 21. సో ఎంత వచ్చిందండి? 221 వచ్చింది మనకి XY. అయితే మీకు ఏం చెప్పాను, ఇవి కో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దీన్ని రెండు కో ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాయాలి. ఎందుకంటే ఇది లబ్ధం, ఇది XY అంటే X ఇంటూ Y లబ్ధం అని అర్థం. సో రెండు కో ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాయాలి. అయితే ఇది పెద్ద నెంబర్ కదా, దీని ముందు 35 కాబట్టి 1 ఇంటూ 35, 5 ఏళ్ళు 35 రాస్తాం. పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు అది వేటి దాని కో ప్రైమ్ నెంబర్స్ ఎలా రాస్తామని చెప్పానండి మీకు. చివరి 2 నెంబర్లని విడిచిపెట్టేయండి, ఈ మిగిలిపోయిన 3వ నెంబర్ని, అంటే చివరి 2 నెంబర్లు కాకుండా మిగిలిపోయిన నెంబర్లు ఏవైనా, చివరి 2 నెంబర్లు కాకుండా మిగిలిపోయిన నెంబర్లు ఏవైనా వాటిని 2 వరుస సంఖ్యల వర్గాలు రాయండి. 2 వరుస వర్గాల మధ్యలో ఉన్నట్టు రాయండి. ఇది ఏ 2 వరుస వర్గాల మధ్య ఉంది? 1 స్క్వేరు 2 స్క్వేరు. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. 1కి 4 మధ్య 2 ఉంది కదా, కాబట్టి 2 వర్గాల మధ్య ఏ 2 వర్గాల మధ్య ఉందో ఆ సంఖ్య రాయండి. రాసిన తర్వాత ఈ బేస్ని 10తో గుణించండి, 10 1 10. ఈ బేస్ని 10తో గుణించి 10 2 20. ఇప్పుడు ఈ 10కి 20కి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 11, 13, 17, 19. ఇందులో ఏ 2 గుణిస్తే ఈ సంఖ్య వస్తుందో చూడండి. 221 క్లియర్ కనబడుతుంది. 1 స్థానం గుణించండి, 7 3 21 అంటే 1 వస్తుంది కదా 1వ స్థానంలోనే, కాబట్టి ఈ 2 గుణిస్తేనే మనకు వస్తుంది 13 17, 13 17. సో మనకు కావాల్సిన సంఖ్యలు ఏడు వచ్చాయండి, 13 వచ్చాయి, 17 వచ్చాయి. అయితే ఇక్కడ మనకి 21x అంటే 21 ఇంటూ 13, ఒకటి x అనుకోండి, ఒకటి y అనుకోండి. 21y అంటే 21 ఇంటూ 17. ఓకేనా. 21 13, 13 ఒకటిలో 13, 1 13 26 1 27. నెక్స్ట్ అండి 17 ఒకటిలో 17, 1 17 34 1 35. సో ఈ విధంగా మనకి 2 నెంబర్లు వచ్చాయి, 21x 21y, 1x 1y. నీకు ఈ మోడల్ అనేది నేను ఎల్సిఎంలోనే చెప్పాను. ఇది పెద్ద నెంబర్ అయిపోయినప్పుడు దీని 2 కో ప్రైమ్ నెంబర్స్ లబ్ధంగా రాయడం కష్టం వద్ది. అప్పుడు ఏం చేయాలంటే చివరి 2 నెంబర్లు కాకుండా మిగిలిపోయిన నెంబర్ని
ఏ రెండు వర్గాల మధ్య ఉందో చూడాలి. 1 స్క్వేర్కి 2 స్క్వేర్కి మధ్య ఉంది 2, 1కి 4కి మధ్యన అర్థం. వర్గాల మధ్య చూడాలి. వాటి భూములు 10తో గుణించండి. ఒక 10, 2 10లు 20. అప్పుడు ఆ 10కి 20కి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. అందులో ఏ రెండు గుణిస్తే ఈ నెంబర్ వస్తుంది చూసుకోండి. ఈజీగా 1ల స్థానంలో 1 ఉంది. ఇక్కడ 1ల స్థానం 3, 1ల స్థానం 7, 3 7 21, 1 వస్తుంది కదా చివరిన. కాబట్టి ఈ రెండు గుణిస్తేనే వస్తుంది ఆ నెంబరు. కాబట్టి 1 x 1 y, 21x 21y. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఆన్సరు. ఒక సంఖ్య 200 300 మధ్య కలదు. 200 300 మధ్య కలదు కాబట్టి ఒక సంఖ్య ఇది. రెండో సంఖ్య ఏడన్నాడండి, వాటి మధ్య లేనిది 200కి 300 మధ్య లేనిది ఏడు వచ్చిందండి. ఇది మనకు ఆన్సరు 357. 357. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్ బట్టి చెప్తాను చూడండి. మీకు ఇందాక చెప్పాను ఆప్షన్స్ బట్టి డైరెక్ట్గా పెట్టడం కావద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా వాటి మధ్య లేనివి ఇచ్చాడు. ఏడని తెలియదు, అందుకే ఏడు చెప్పనండి. 2 సంఖ్యలకి గసాబా కానీ ఎల్సిఎం కట్టినప్పుడు ఆ గసాబా అనేది ఆ సంఖ్యలను నిశ్శేషంగా భాగిస్తుంది. ఆ సంఖ్యలను నిశ్శేషంగా భాగిస్తుంది గసాబా కూడా. 21తో ఇట్లు భాగించండి. 21తో భాగించడం మీకు ఇబ్బంది అయితే 21ని ప్రైమ్ ఫ్యాక్టరీ 3 7 21 అనుకోండి. ఇక్కడ డివిజిబుల్ రూల్స్ అప్లై చేయండి. 3 టేబుల్తో చెక్ చేయండి, 7 టేబుల్తో చెక్ చేయండి. 3 టేబుల్తో కావాలంటే అన్ని అంకెలు కూడండి. 3 4 ఎంత అండి 7, 7 7 14. సో 3 టేబుల్తో అవ్వాలి, 7 టేబుల్తో అవ్వాలి. అసలు 14 వస్తే 3 టేబుల్తో అవ్వదు కాబట్టి ఇది 21తో కూడా అవ్వదు. 3 5 ఎంత అండి 8, 8 7 15. 3 టేబుల్తో అయ్యింది, అవకాశం ఉంది. నెక్స్ట్ 3 6 9, 9 7 16. 16 3 టేబుల్లో లేదు కాబట్టి అసలు 21తో అవ్వదు. 3 7 10, 10 7 17. 3 7 10, 10 7 17. 17 అనేది 3 టేబుల్ ఉందా? లేదు. కాబట్టి 1 వచ్చింది. ఆ రెండు ఈ సంఖ్య 3తో తెగుతుంది, 7తో తెగుతుంది. చూసుకోండి. 7 5 35, 7 1 7. ఈ విధంగా గసాబను డైరెక్ట్గా వాటిని భాగించేయండి. అర్థమైందా? మీకు మళ్ళీ చెప్తాను చూడండి. 2 సంఖ్యలకి కానీ ఎల్సిఎం కట్టినట్లయితే ఎల్సిఎం కడితే ఎల్సిఎం ఎంత అంటే 10, హెచ్సిఎఫ్ ఎంత అండి 5. ఇది ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఈ సంఖ్యలు ఎల్సిఎంని నిశ్శేషంగా భాగిస్తాయి. ఈ సంఖ్యలు ఎల్సిఎంను భాగిస్తాయి. మీకు ముందే చెప్పాను, ఈ సంఖ్యలు ఎల్సిఎంను భాగిస్తాయి, కానీ హెచ్సిఎఫ్ సంఖ్యలను భాగిస్తుంది. చూసారా? హెచ్సిఎఫ్ ఈ సంఖ్యలను భాగిస్తుంది. సంఖ్యలేమో ఎల్సిఎంను భాగిస్తాయి, హెచ్సిఎఫ్ ఏమో సంఖ్యలను భాగిస్తాయి. అందుకే డైరెక్ట్గా హెచ్సిఎఫ్ నుంచి చెక్ చేస్తాను. వీటిని ఆ సంఖ్యలో కనుక్కోమని కదా, రెండో సంఖ్య కనుక్కోమని కదా. కాబట్టి ఆ సంఖ్య తెలియాలంటే అది గసాబుతో భాగిస్తుందో చూసుకోవడమే. సింపుల్ డివిజిబుల్ రూల్స్. లేదంటే ప్రొసీజర్ ప్రకారంగా ఇలా చేయడమే ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 4 అండ్ సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ 36, హౌ మెనీ పేర్స్ ఆర్ పాసిబుల్? అంటే 2 సంఖ్యలు హెచ్సిఎఫ్ 4 అని ఇచ్చాడు. 2 సంఖ్యలు హెచ్సిఎఫ్ 4, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంత ఇచ్చినట్టు సమ్ము 36. అంటే 2 సంఖ్యలు హెచ్సిఎఫ్ ఇచ్చాడు, వాటి మొత్తం ఇచ్చాడు. అలా ఉండే సంఖ్యల జతల సంఖ్య ఎంత, పేర్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 సంఖ్యలు హెచ్సిఎఫ్ 4, వాటి మొత్తం 36 వచ్చేటట్లు అలాంటి పేర్స్ ఎన్ని ఉంటాయి, జత సంఖ్యల సంఖ్య ఎంత అని అడుగుతాడు. అర్థమైందా? చూద్దామండి. మనకి ఇక్కడ సంఖ్యలు ఏమేమి తెలియలేదు. తెలియనప్పుడు ఏం చెప్పాను మీకు? హెచ్సిఎఫ్ నుంచి వెళ్ళిపోమని చెప్పాను, అంతేనా? 4x 4y 2 సంఖ్యల లబ్ధం. సారీ, ఇక్కడ మనకు సమ్లో ఎడిచిరండి. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నప్పుడు ఏం చేయాలి? 2 కలపాలి. 4x + 4y ఈజ్ ఈక్వల్ సమ్ ఎంత అండి 36. ఓకేనా? మనకి ఈ సమ్లో హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అలాగే వాటి మొత్తం ఇచ్చాడు. హెచ్సిఎఫ్ వాటి మొత్తం ఇచ్చాడు. అయితే అలా ఉండే పేర్స్ ఎన్ని ఉంటాయి, జతలు ఎన్ని ఉంటాయి అని అడిగాడు. ఆ సంఖ్యలో ఎన్ని పేర్స్ ఉంటాయని అడిగాని ఆ 2 సంఖ్యలు ఏమని కనుక్కోమనలేదు. ఆ జతలు ఎన్ని ఉంటాయి అడిగాడు, పేర్స్. చూద్దాం అక్కడ. సో నెంబర్లు తిరిగినప్పుడు ఏం చెప్పాలి? హెచ్సిఎఫ్ నుంచి ఎంత ఇచ్చే దాన్ని 4x ఒకటి 4y అనుకోవాలి. ఇక్కడ క్లియర్గా 2 సంఖ్యల మొత్తం అన్నాడు కాబట్టి ఆ 2 కలపాలి. 4x + 4y = 36. ఇప్పుడు ఏమవుద్దండి? ఇక్కడ రెండింటిలో కామన్ ఏంటండి? 4 × x + y = 36. 2 కామన్ తీయండి, ప్లస్ కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి 4 కామన్. ఈ 4 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. 36/4 ఎంతండి? 9. 4 9 x + y = 9. అంటే ఇప్పుడు తీసుకున్న ఈ 2 నెంబర్లు ఏ సంఖ్యలు చెప్పినాడు మీకు? కోప్రైమ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఇచ్చి 2 నెంబర్లు మనం ఫామ్ చేసామంటే 4x 4y, ఆ xyలు అనేవి కోప్రైమ్ నెంబర్స్. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ అని అవ్వాలి, లేదా 2 వరుస నెంబర్లను అవ్వాలి, 2 తెగ నెంబర్లను అవ్వాలి. 2 కూడా ఏ అకంతో పోకుండా ఉండాలి. ఓకేనా?
అటువంటి నెంబర్లు అవ్వాలి x + y. సో 2 నెంబర్ కలిపితే 9 వచ్చేవి జత 2 చూద్దాం. మనకి 1 + 8, 2 + 7, 3 + 6, 4 + 5, 6 + 3 కామనం. అంతేనా? ఇది ఇందులో మనకి ఈ 2 కూడా ఏ నెంబర్లు చెప్పండి, కోప్రైమ్ అవ్వాలి. రెండింటికి ఉమ్మడిగా కారణాంకం ఒకటే ఉండాలి. అలాంటిది ఏమని చూడండి, ఈ 2 ఒకటి ఉంది, 1 + 8 అవుతుంది కదా. నెక్స్ట్ ఈ 2 కూడా అవుతాయి. ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంది, 2 ఒకే టేబుల్తో పోవు. ఈ 2 పోతాయి 3 టేబుల్తో, ఈ 2 పోవు, అంతే కదా. ఈ 2 పోవు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఏమొచ్చే ఆన్సర్ మనకి 1 + 8 వచ్చింది, 2 + 7 వచ్చింది, 4 + 8 వచ్చింది. ఎన్ని పేర్స్ వచ్చింది మొత్తం? 3 పేర్స్. ఓకేనా? అలా ఉండే పేర్స్ ఎన్ని వచ్చాయంటే 3 పేర్స్. అంటే x + y 9 అయ్యే సందర్భాలలో ఉన్నటువంటి సందర్భాలన్నీ రాసుకొని అందులో మనకి రెండింటికి ఉమ్మడిగా ఒకటే కారణాంకం ఉండేవి, 2 ఒకే ఎక్కంతో ఇంకే ఎక్కంతో పోకుండా ఉండేవి, అలాంటి వాటిని తీసుకోవాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ కానీ 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, లేదా కో ప్రైమ్ నెంబర్స్ అని అవ్వాలి. 1, 8 అనేవి ఒకే టేబుల్లో పోవు, 2, 7 వేరే టేబుల్తో పోవు, 4, 5 వేరే టేబుల్తో 2 కలిపి పోవు. కానీ 3, 6 3 టేబుల్ ఉన్నాయి కాబట్టి ఇది అవ్వదు. కాబట్టి మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? 3 పేర్స్ వచ్చాయి. ఈ విధంగా మనము చేయాలి ఫ్రెండ్స్. లేదు సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చిందండి, ఇక్కడ 36 x + y. 36 అంటే ఏంటంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్. 4 అంటే ఏంటండి, 4 అంటే ఏంటి, 4 HCF. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇచ్చినప్పుడు అంటే మొత్తము బై గసాబా, మొత్తము బై గసాబా తీసుకోవచ్చు. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్స్ తెలియనప్పుడు మొత్తం ఇచ్చి గసాబా ఇచ్చినప్పుడు మొత్తము బై గసాబా చేసేయండి. ఎంత అవుతుందంటే ఇక్కడ 36/4, 4 9 జా. ఈ 9 x + y అనమాట. ఆ మొత్తం ఈ 9 ఏ రెండింటిలో మొత్తం కలిపితే వస్తాయి చూసుకోండి. 1 + 8, 2 + 7, 3 + 6, 5 + 4 సందర్భాలు, అంతే కదా. ఈ విధంగా మనం చూసుకోవచ్చు, లేదంటే ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం ఇచ్చి గసాబా ఇచ్చి ఎన్ని పేర్స్ ఉన్నాయి అడిగినప్పుడు నెంబర్స్ తెలియదు కాబట్టి మొత్తము బై గసాబా చేసి వచ్చిన నెంబర్ని మొత్తం అన్నాడు కాబట్టి ఏ రెండింటిలో మొత్తం వచ్చి చూసి అందులోని కో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో మనం సెలెక్ట్ చేసుకుంటే అవే 3 పేర్స్ అని ఆన్సర్. లేదు గసాబా నుంచి నెంబర్స్ మనము 4x 4y అనుకొని మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేసి ఈక్వల్ చేసుకొని కట్టినా ఈ విధంగానే ఆన్సర్ వస్తుంది, ఈ విధంగానే ఆన్సర్ వస్తుంది. 2 ఒకటే. ఓకేనా? దీన్ని కొంచెం షార్ట్ కట్ అనమాట, కొంచెం కుదించి చేసింది సమ్మది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మరొక సమ్ ఏంటంటే 2 సంఖ్యల మొత్తం 528, HCF 33 అయినా అటువంటి జత సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. అంటే 2 సంఖ్యలు మొత్తం 528, HCF 33 వచ్చినట్లు అటువంటి జత సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ఎన్ని పేర్స్ ఉంటాయని అడుగుతాడు. మొత్తము HCF ఇచ్చినప్పుడు మొత్తము బై HCF చేసిన ఒకటే. లేదు అసలు సంఖ్యలు తెలియనప్పుడు ఆ జత సంఖ్యలు అడిగినప్పుడు HCF ద్వారా మనం సంఖ్యలు క్రియేట్ చేసుకోవాలి. 33x 33y, HCF 33 అన్నాడు కాబట్టి 33x 33y అని నెంబర్స్ అవుతాయి. ముందు చెప్పాను, HCF తెలిస్తే నెంబర్స్ ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు. మొత్తము అన్నాడు కాబట్టి ప్లస్ ఈజ్ఈక్వల్ ఎంత అంటే మొత్తము 528. సో 33 కామన్ ఏంటి, ఇక్కడ x మిగిలింది, ఇక్కడ y మిగిలింది, 528. 33 ఇక్కడ గుణిస్తుంది, వెళ్తే భాగిస్తుంది, 528/33. ఓకేనా? ఇప్పుడు 33 ఎంత పోతుంది చూడండి, ఇక్కడ 33 1 జా 33, 52లో 33 పోతే ఎంత ఉంటుంది, 19 ఉంటుంది. 19 పక్కన పెడితే 198 అంటే 33 6 జా 198. సో ఈ విధంగా x + y ఎంత వచ్చిందండి, 16. అంటే 2 సంఖ్యలు మొత్తం, ఈ 2 సంఖ్యలు ఏ సంఖ్యలో చెప్పామండి, గసాబాతో 2 సంఖ్యలు క్రియేట్ చేసామంటే ఆ 2 కూడా XYలు అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ కానీ 2 వరుస సంఖ్యలు కానీ 2 తెగ నెంబర్లు కానీ అవ్వాలి. అంటే ఇవి అటువంటి పేర్స్ కింద రాయాలి, మొత్తం కింద రావాలి. అంటే 1 + 15, 2 + 14, 3 + 13, 4 + 12, ఇంకా 5 + 11, 6 + 10, 7 + 9, 8 + 8 అవలండి వదిలేయండి. ఓకేనా? ఈ సందర్భాలు వస్తాయి. ఇప్పుడు జాగ్రత్త చూసుకున్నట్లయితే ఇందులో ఈ 2 కూడా కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. 1 15 2 ఒకే ఎక్కతో పోవు, ఇది ఒక పేరు మనకి. 2 14 2 టేబుల్ ఉన్నాయి, ఇది అవ్వదు, కో ప్రైమ్స్ కావు 2ను. 3 13 అవుతాయి ఎందుకంటే ఒకే టేబుల్తో పోవు. 4 12 మరి ఒకే టేబుల్లో ఉన్నాయి, ఇది అవ్వదు, 2 టేబుల్లో ఉన్నాయి. 5 11 ఒకే టేబుల్లో లేవు, ఇది ఒకటి అవుద్ది. 6 10 2 టేబుల్లో ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది అవ్వదు, కో ప్రైమ్ కాదు.
7, 9 అనేది ఒకే టేబుల్లో లేవు కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్స్. నేను వచ్చి 1, 2, 3, 4 4 పేర్స్ వచ్చాయండి ఆన్సర్. ఓకేనా, 4 జతలు వచ్చాయి అంటే ఎక్స్ ప్లస్ ఆ రెండు సంఖ్యలు మొత్తము 16 వచ్చినట్లు ఎన్ని వచ్చాయి అంటే ఇక్కడ 4 పేర్స్ వచ్చాయి ఇక్కడ. ఓకేనా, దీన్ని ఇంకెలా చేయొచ్చు అని చెప్పాను ఇందాక మీకు. డైరెక్ట్గా మొత్తము గాసాబా ఇచ్చి జతల సంఖ్యలు అడిగినా సంఖ్యలు తెలియవు కాబట్టి ఏం చేయాలంటే ఈ మొత్తము బై గసాబా చేయొచ్చు. మొత్తం ఎంత అండి 528/33. ఆ స్టెప్ ఎక్కడ చేసాం చూసుకున్నాం మనం. అక్కడ వాటి మొత్తం కావాలంటే ఏం చేసాం, ఇచ్చిన మొత్తము బై గసాబా చేసాం. ఎంతండి 16. ఈ 16 వేటి మొత్తంగా రాసామో ఇలా రాసుకొని అందులో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనము ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ కీ పాయింట్స్ ఆధారంగా మనము ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటంటే 2 సంఖ్యల హెచ్సిఎఫ్ హెచ్ అనుకోండి. హెచ్ అయితే ఆ 2 సంఖ్యలు ఏమవుతాయండి హెచ్ఎక్స్ హెచ్వై. ఎక్స్ వైలు ఏమవుతాయని చెప్పానండి కోప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానీ 2 వరుస సంఖ్యలు కానీ తెగన సంఖ్యలు కానీ ఎక్స్వైలు అవ్వాలి. ఓకేనా, అలాగే ఇక్కడ ఎక్స్వైలు అనేవి నిష్పత్తి అని అర్థం. ఎక్స్వైలు అంటే ఎక్స్/వై అని అర్థం, ఎక్స్/వై అని అర్థం. అలాగే ఒక నిష్పత్తి ఇచ్చి ఒక హెచ్సిఎఫ్ ఇచ్చినట్లయితే నెంబర్స్ ఏమవుతాయండి హెచ్సిఎఫ్తో గుణించండి. హెచ్ఏ 1 హెచ్బి 1. ఉదాహరణ 2:3 ఒక రేషియో ఇవ్వండి 2:3. ఈ 2 కోప్రైమ్ అవ్వాలి. 2:3 ఈ 2 ఒకే ఎక్కువతో పోకూడదు, ఇంకే ఎక్కువతో పోకూడదు, కోప్రైమ్స్ అవ్వాలి. హెచ్సిఎఫ్ 5 అయింది అనుకోండి, అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతుందో తెలిసిన ఈ హెచ్సిఎఫ్తో 2ని గుణించాలి, హెచ్సిఎఫ్తో 3ని గుణించండి. 5 2 10 1 5 3 15 1. ఆ 2 సంఖ్యలు 10 15. ఈ సూత్రం బేస్ చేసుకొని మనం ఈ లెక్కలన్నీ చేయడం జరిగింది. ఓకేనా, మరొకటి చూడండి. నిష్పత్తి 4:5 హెచ్సిఎఫ్ 6. ఆ సంఖ్యలు ఏమంటే హెచ్సిఎఫ్తో 4ని గుణించండి, హెచ్సిఎఫ్తో 5ని గుణించండి. 6 4 24 1, 6 5 31. ఆ సంఖ్యలు 24 30. ఈ 2 కోప్రైమ్స్ అవ్వాలి. ఒకటే ఎక్కువ ఉండాలి తప్ప ఇంకే ఎక్కువతో పోకూడదు. ఉమ్మడి కారణాంకం ఒకటే ఉండాలి, అది కండిషను. దాని బేస్ మీద అంతా చేసాం. ఓకేనా, హెచ్సిఎఫ్ తెలిస్తే నెంబర్స్ని ఫామ్ చేయడం మనకి ఈజీ. ఆ బేస్ ఆధారంగా ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనము ఈ ప్రాబ్లమ్స్ని చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. 40 100కి మధ్య ఉంటూ వాటి హెచ్సిఎఫ్ 15 అయ్యే జత సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. దీని ముందు ప్రాబ్లము వాటి మొత్తం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, పేర్స్ కట్టమన్నాడు. సో ఈజీగా హెచ్సిఎఫ్ నుంచి మనము నెంబర్స్ని క్రియేట్ చేసుకొని చేసాం. కానీ ఇక్కడ అసలు మొత్తం ఇవ్వలేదు, ఓన్లీ హెచ్సిఎఫ్ ఇచ్చాడు, వాటి మధ్య ఉంటూ అన్నాడు తప్ప సంఖ్యలు కూడా ఇవ్వలేదు, మొత్తం ఇవ్వలేదు, లబ్ధం ఇవ్వలేదు, ఓన్లీ హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి మధ్య ఉంటాయి అన్నాడు క్లియర్గా. హెచ్సిఎఫ్ 15 వీటి మధ్య ఉండేవి అంటే 15తో భాగించబడేవి వీటి మధ్యలో రాసుకోవాలి. అవే కదా హెచ్సిఎఫ్. గసాబా 15 అన్నాడంటే 15తో భాగించబడేవే కదా వాటి మధ్యలో ఉన్నవి. గసాబా అంటే 15తో భాగించబడేవే తీసుకోవాలి. సో 45కి 100కి మధ్య 15తో భాగించబడేవి ఏమనండి 45 1 45 రెళ్ళు ఎంత అండి 90. 15 టేబుల్తో 15తో పోయేవి 15 40 కదా, సారీ 40. 40కి 100 మధ్య 45 ఒకటి ఉంది. 15 3 45, 15 4 60, 15 5 75, 15 6 90, 15 7 105 అయిపోతున్నాయి. సో 40కి 100కి మధ్య 15తో భాగించబడేవి రాసాం. 15తో భాగించబడేవే. గసాబా అంటే వీటి మధ్య ఉండే సంఖ్యల్ని ఇది నిశ్చేషంగా భాగిస్తుంది గసాబా ఇప్పుడును, అంతే కదా. కాబట్టి వాటి మధ్య 15 టేబుల్లో వచ్చే నెంబర్స్ని రాసాం 15 టేబుల్లోనే. ఇప్పుడు వీటిలో జతలు మనం తయారు చేయాలి. అంటే ఏ రెండింటికి గసాబా కడితే 15 వస్తే చెక్ చేయాలి, లేదా ఏ 2 కోప్రైమ్ నెంబర్స్ చేయాలంటే వీటికి చాలా పెద్ద ప్రాసెస్ పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 15తో ఇవన్నిటిని భాగించేయండి. 15 3 45, 15 4 60, 15 5 75, 15 6 90. ఓకేనా, వీటిని 15తో డివిజిబుల్ చేసేయండి. ఇక్కడ గసాబా అందిస్తే దాంతో క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు పేర్స్ని తయారు చేయండి. మనకి 2 ఒకే ఎక్కంతో తగ్గకూడదు, అంటే ఒకే ఎక్కంతో తగ్గాలి, ఒకటో ఎక్కంతో తగ్గాలి, మిగతా ఏ టేబుల్తో కూడా పోకూడదు. అంటే ప్రైమ్ నెంబర్స్ అని అవ్వాలి, లేదా వరుస నెంబర్లను అవ్వాలి, లేదా తెగ నెంబర్లను అవ్వాలి. చూడండి ఇక్కడ 3 × 3 1 4 1 3 4 తీసుకోవచ్చు కదా, 3 4. అలాగే 3 5 అవుతుందా, అవుతుంది. ఈ 2 వేరే టేబుల్తో పోవు. 3 6 అవుద్దా,
అవ్వదు. నెక్స్ట్ అండి 4 చూడండి 4, 5 అవుతుంది. ఈ రెండు ఒకే టేబుల్లో పోవు. నెక్స్ట్ అండి 4, 6 అవుద్దా, 2 టేబుల్తో పోతే రెండును, ఆ పేరు అవ్వదు. నెక్స్ట్ అండి 5, 6 చూడండి 5, 6 ఒకే టేబుల్తో వేరే టేబుల్తో పోవు. ఓకేనా. తర్వాత 5, 3 అలా రాస్తాం. 5, 6 అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని వచ్చింది ఇక్కడ మనకి? ఇక్కడ 4 పేర్స్. ఎన్ని పేర్స్ అండి? 4 పేర్స్. ఇందులోనే మనము కోప్రైమ్ నెంబర్స్ జతల్ని తీసుకోవాలని అర్థం. ఓకేనా. 3, 4, 3, 5, 4, 5, 4, 6, 5, 6. ఓకేనా. ఈ విధంగా మనము ఇక్కడ మొత్తం ఇవ్వకుండా ఓన్లీ హెచ్ఎఫ్ ఇస్తే వాటి మధ్య ఈ గసాబతో భాగించబడే సంఖ్యలు తీసుకోవాలి. అంటే 15 యొక్క గుణిజాలు తీసుకోవాలి. వీటన్నిటితో మనం ఇలాగ డివైడ్ చేయడం కష్టం, అంతే కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ గసాబతో వీటిని అన్నింటినీ డివైడ్ చేస్తే వచ్చిన వాటిలో మనం పేర్స్ సెలెక్ట్ చేయాలి. ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఇలాగే చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం మోడల్ని చూద్దాం ఫ్రెండ్స్. 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, హెచ్ఎఫ్ ఇచ్చాడు, అటువంటి జత సంఖ్యల సంఖ్య అడిగాడు. అంటే సంఖ్యలు ఏవి ఇవ్వలేదు, అటువంటి పేర్స్ కట్టమన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే హెచ్ఎఫ్ లబ్ధం ఇచ్చాడు కాబట్టి లబ్ధం ఉంది, హెచ్ఎఫ్ ఉంది. మొత్తము హెచ్ఎఫ్ ఇచ్చిన, లబ్ధము హెచ్ఎఫ్ ఇచ్చి పేర్స్ అడిగిన, మొత్తము హెచ్ఎఫ్ ఇచ్చి పేర్స్ అడిగిన హెచ్ఎఫ్ ద్వారా నంబర్లు క్రియేట్ చేయండి. 13x1, 13y1. ఇక్కడ లబ్ధము అంటే ఇక్కడ ఇంటూ చేయండి, మొత్తం అంటే ప్లస్ చేయండి. ఈ రెండింటి లబ్ధం ఎంత అంటున్నాడండి? 2028. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు XY ఇక్కడ ఉంచండి. 2028/13 × 13. 2 13 కదా, ఇది 13, ఇదో 13. 2 గుణిస్తే ఇక్కడ వస్తే భాగిస్తాయి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. 13 ఒకట్లు ఎంత పోతుంది చూడండి. 13 ఒకట్ల 13, ఇంకెంత మిగిలిందండి? 7. 13 4 72 కదా. 13 6 70, 13 5 65. 65కి ఇంకెంత మిగిలిందండి? 72కి 7. 13 6 78. సో 13 156 పోయింది. అంటే పైన 156 కిందన 13 మిగిలింది. మళ్ళీ దేంతో పోతే చూడండి. 13 ఒకట్ల 13, 2 13 26 ఎంత వచ్చిందండి? 12. మొత్తం XY 12 వచ్చింది. సో XY = 12. ఇక్కడ XY రేట్ అని చెప్పానండి. గసాబ నుంచి కానీ మన నంబర్లు క్రియేట్ చేసినట్లయితే ఇవి కోప్రైమ్స్ అవ్వాలా. అయితే ఇక్కడ లబ్ధం అన్నాడా మొత్తం అన్నాడా? మొత్తం అంటే ఏ 2 మొత్తం 12 అవుద్దో చెక్ చేయాలి. లబ్ధం అంటే ఏ 2 లబ్ధం అవుద్దో చూడాలి. 1 × 12, 2 × 6, 3 × 4, 4 × 3 అలా రాస్తాం, 6 × 2 రాస్తాం, ఇంతే కదా. ఇందులో మనకు కావాల్సినవి కోప్రైమ్ నెంబర్స్ జతలు కావాలి. ఆ 2 వేరే టేబుల్తో పోకూడదు. ఓకేనా. 1 12 అవకాశం ఉంది కదా. 2 6 ఒకటే టేబుల్లో ఉన్నాయి, 2 టేబుల్లో ఉన్నాయి. సో 2 6 అనేది 2 టేబుల్తో కూడా పోతుంది కాబట్టి ఇది కోప్రైమ్ అవ్వదు, ఇది కూడా అవుద్ది. సో ఎన్ని చేయండి. ఈ 2 ఒకే టేబుల్తో పోవు. ఉమ్మడిగా కారణాంకం ఒకటే ఉంటుంది. ఈ 2 కూడా ఒకే టేబుల్తో పోవు, ఉమ్మడిగా కారణాంకం ఒకటే ఉంటుంది. ఇవి కోప్రైమే. ఆ 2 2 పేర్స్ అని అర్థం. ఎంతండి? 2 పేర్స్. లబ్ధము ఇచ్చినప్పుడు ఇంకా రాయొచ్చని చూడండి. ఇక్కడ ఇది 20 28 ఏంటిదండి? ఇక్కడ లబ్ధము బై 13 × 13 అంటే ఏంటిదండి? గసాబా. అంటే గసాబా × గసాబా. ఓకేనా. మొత్తము హెచ్ఎఫ్ ఇచ్చినప్పుడు మొత్తము బై హెచ్ఎఫ్ వేసాం. లబ్ధము హెచ్ఎఫ్ ఇచ్చినప్పుడు లబ్ధము బై గసాబా × గసాబా వేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో ఈ ప్రొసీజర్ నేర్చుకుంటే మంచిది దీనికన్నా. ఎందుకంటే నెంబర్స్ లేవు, హెచ్ఎఫ్ నుంచి నెంబర్లు మనం క్రియేట్ చేసాం. లబ్ధం అన్నాడు కాబట్టి గుణించి ఈక్వల్ చేసాం, XY వచ్చింది. XY అంటే 2 కోప్రైమ్ నెంబర్స్ పేర్స్ మనము సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కడ మన మిస్టేక్ ఉండదు. ఇది మర్చిపోవచ్చు కానీ ఇది మర్చిపోవడానికి లేదు, ఈజీగా ఉంది. నెంబర్స్ అక్కడ ఏమన్నప్పుడు హెచ్ఎఫ్ నుంచి నెంబర్లు క్రియేట్ చేసాం. లబ్ధం అంటే గుణించాం, మొత్తం అంటే కలుపుతాం, ఈజీ. ఓకేనా. ఈ విధంగా ఈ మోడల్ సంబంధించిన సమస్య మనకు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు మనము 2 రకాలు కాన్సెప్ట్లు నేర్చుకున్నాం. 2 సంఖ్యలకి HCM LCF కడితే ఆ హెచ్ఎఫ్ ఎల్సిఎంలు కడితే ఎల్సిఎంని హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ భాగిస్తుంది. అలాగే ఎల్సిఎంని ఆ 2 సంఖ్యలు కూడా ఎల్లప్పుడూ భాగించాలి. ఆ 2 కండిషన్స్ అప్లై అయితేనే ఆ డేటా కరెక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్ అండి, మనకి నెంబర్లు తెలియనప్పుడు హెచ్సిఎఫ్ నుంచి నెంబర్లు మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సపోజు హెచ్సిఎఫ్ 5 అయితే నెంబర్లు ఏమవుతాయి? 5x 5y.
హెచ్ఎఫ్ ఏడైతే 7x 7y, అక్కడ XYలు అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ కానీ, 2 వరుస సంఖ్యలు కానీ, 2 తెగన సంఖ్యలు కానీ XYలో అవ్వాలి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్. నెక్స్ట్ ఇందులోనే ఈ ఎల్సిఎం హెచ్ఎఫ్ సంబంధించి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.